రేపు అతిపెద్ద అమావాస్య, సూర్యగ్రహణం, గుమ్మానికి ఇది కడితే 2 నిమిషంలో దరిద్రం పోయి కోట్లు వచ్చి చేరుతుంది. రేపు 29 అమావాస్య చాలా పవర్ఫుల్. అందులోనూ మనకి గ్రహణంతో కూడా కూడుకొని వస్తుంది. కాబట్టి కాస్త కీడు తోటి వస్తుందని చెప్పేసి మన పండితులు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మీరు గుర్తు పెట్టుకుని గుమ్మానికి ఇది ఒక్కటి గనుక కట్టినట్లయితే మీకు ఉన్నటువంటి దోషాలు పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి కోట్ల రూపాయలతో అడుగుపెడుతుంది. అంటే చెడు అంతా కూడా ఏదైనా ఉన్నా కూడా కాస్త కూస్తో ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా బయటికి వెళ్ళిపోయి, అలాగే మనకి ఈ అమావాస్య వలన, గ్రహణం వలన వచ్చేటటువంటి ఎఫెక్ట్ అనేది మనకు కలగకుండా చేయడానికి, మన ఇంటిలోనికి ప్రవేశించకుండా చేయడానికి ఈ గుమ్మానికి ఇది కట్టడం అనేది చాలా బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇంటికి గుమ్మం అనేది చాలా ముఖ్యమైనది. మనకి మన శరీరంలో గుండె అంత ముఖ్యమైనదో అలాగే ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యమైనది. మనకి ఏదైనా మంచైనా చెడైనా ప్రవేశించాలన్న మనకు గుమ్మం నుంచి మాత్రమే ప్రవేశించాలి. దేవతలైన అలాగే ఏదైనా దుష్టశక్తులైనా దరిద్రలైన ప్రవేశించాలంటే ప్రతి దానికి కూడా గుమ్మం అనేది ముఖ్యం అన్న మాట. కాబట్టి మీరు అలాంటి గుమ్మానికి ఇలా కట్టడం వలన ఏంటి అంటే కొన్నిసార్లు అంటే దుష్టశక్తులు ఇలాంటివి ప్రవేశించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ప్రత్యేకంగా మనకి ఈ అమావాస్య గడియలో ఈ అమావాస్య మనకి సూర్యగ్రహణంతో కూడా కూడుకొని వచ్చింది. కాబట్టి కాస్త దోషము అంటే కాస్త కీడుతో వచ్చేసింది అని చెప్పేసి మనకు పండితులు అని చెప్పడం అనేది జరిగిందన్నమాట. అంటే మామూలుగా అమావాస్య అంటే కాస్త దుష్టశక్తులు, చెడు గ్రహాలు ఇలాంటి సంచరిస్తూ ఉంటాయని చెప్పేసేసి మనకు పెద్దవాళ్లు బయటికి వెళ్లకుండా ఉండమని చెప్పేసి, అలాగే తలస్నానాలు చేయాలని, కొన్ని అంటే ఇంట్లోకి వచ్చేటప్పుడు కాస్త కాలు కడుక్కొని రావడం, ఏదైనా దూర ప్రయాణాలు చేయకూడదని చెప్పేసి, రోడ్డు మీద కూడా చూసి నడిచేటప్పుడు కూడా కాస్త చూసి నడవమని, ఇలాంటి కొన్ని మనకు చెప్తూ ఉంటారు. అలాగే మనకి ఎప్పుడూ కూడా గ్రహణం అనేది పౌర్ణమి గాని అమావాస్య తిథుల్లో కాని ఏర్పడుతుంది. అలాగే మనకి ఇప్పుడు ఏంటంటే అమావాస్య గడియలో ఈ సూర్యగ్రహణం అనేది ఏర్పడింది. ఇది మామూలుగా ఉదయం వచ్చేసి ఏమీ ఉండదండి. మనకి ఈ సూర్యగ్రహణం కూడా సాయంత్రం 6:20 నుంచి రాత్రి 10:10 వరకు ఈ గ్రహణం అనేది ఉందని మన పండితులు చెప్పడం అనేది జరిగింది. అంటే ఈ గ్రహణం మనకి మధ్యాహ్నం పూట, ఉదయంగాని, మధ్యాహ్నం సమయంలో కానీ కనిపించదు. ఇక సూర్యుడు సాయంత్రానికి అస్తమిస్తాడు. కాబట్టి ఉదయం 6:20 అంటే సూర్యాస్తమయం జరుగుతుంది. కాబట్టి అప్పుడు కూడా మనకేం కనిపించదు. ఉదయం 10:10 వరకు ఉంటుందన్నమాట. అప్పుడు కూడా ఏమీ ఉండదు. కాబట్టి దీనివల్ల మనకి ఎటువంటి కీడుగాని, దోషం గాని లేదని చెప్పేసి మన పండితులు చెప్తున్నారు. అంటే చాలామంది కూడా అమావాస్య అంటే బియ్యంలో గరికలు వేసుకోవడం, ఇల్లు వాకిట్లో శుభ్రం చేసుకోవడం చాలా తతంగం చేస్తా ఉంటారు. ఈ గ్రహణానికి మాత్రం కాకపోతే కాస్త గర్భిణీ స్త్రీలు ఒకళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగిలిన వాళ్లందరూ మామూలుగా ఉండొచ్చు అన్నమాట. గర్భిణీ స్త్రీలు కాస్త కూరగాయలు కట్ చేయడం అవ్వొచ్చు, కాస్త బయటికి రాకుండా ఉండడం, ఇలాంటివి కొన్ని నియమాలు గర్భిణీ స్త్రీలు పాటిస్తే వారికి మంచిదే. అందులో ఈ అమావాస్యకు ఇంకొక విశిష్టత ఏంటంటే మనకి ఉగాదికి ముందు రోజు వచ్చింది. కాబట్టి ఈ అమావాస్యకు ఇంకా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈ రోజున మననేది చేసినా కూడా మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది అని చెప్పేసేసి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి కొన్ని నియమాలతో అసలు గుమ్మానికి ఏం కట్టాలి ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి. అమావాస్య అంటే చాలామంది కూడా చెడు అంటే ఏదైనా దోషాలు వస్తాయని చెప్పేసేసి బాధపడుతుంటారు. అందులో మనకు ఏంటంటే దుష్ట గ్రహాలు చెడుశక్తిని ఏదైనా అంటే మన మీద గాని, మన ఇంటి మీద గాని ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, కొంచెం మనుషుల మీద కూడా కొంతమంది ఏదైనా కక్షలతో పేలా ఏదైనా చేపిస్తూ ఉంటారు. ఇలాంటివి తీసేయడానికి మనకి ఈ అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలు అనేవి ది బెస్ట్ రిజల్ట్ ఇస్తాయి. మన ఇంటి పైన ఎప్పుడు నరదిష్టు ఉంటుందండి. మన ఇరుగుపొరుగు వారు అవచ్చు,
మన బంధువులు అవ్వచ్చు. వీళ్ళు ఏడవాలి, వీళ్ళు బాధలు పడాలి. ఆ ఇల్లు అలా కట్టుకున్నారు, ఇలా కట్టుకున్నారు, సంపాదించుకుంటున్నారు, అది ఇది అని చెప్పేసేసి ఎప్పుడూ కూడా ఇంటి మీద పడియేడుస్తూ ఉంటారు. మనమేంటంటే ఎందుకిలా జరుగుతుంది అని చెప్పేసి మనకి అర్థం కాదు. కాని నరులు దిష్టికి నల్ల రాళ్ళు పగిలిపోతే, రాళ్ళు కొండలు పగిలిపోతున్నప్పుడు మనుషులం మనం ఎంత. కాబట్టి వారి దిష్టిని వారికి తిప్పి కొట్టడానికి, ఈ గుమ్మానికి ఇది కట్టుకోవడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇలా చేయడం వల్ల మనకు ఏంటంటే మనకి తర్వాత రోజు ఉగాది కూడా వస్తుంది. కాబట్టి కొత్త సంవత్సరం మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనందంగా, సంతోషంగా నాలుగు దిక్కు నుంచి డబ్బులు తీసుకురావడానికి కూడా ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది. అమావాస్య రోజు కాబట్టి మనకు దోషం అనేది లేదు అని చెప్పేసేసి పండితులు చెప్పినా కూడా, మీరు ఆ రోజు ఇల్లంతా కూడా శుభ్రంగా నీటితో తుడుచుకోవాలి. ఆ ఇల్లు తుడిచేటటువంటి నీటిలో మీరు కాస్త రాళ్ల ఉప్పు, అలాగే చిటికెడంత పసుపును వేసేసి ఇంటిని శుభ్రంగా తుడుచుకొని, ఆ నీటిని ఏదైనా డ్రైనేజీ కాలువలో పారవేయండి. అలా చేయడం వలన ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది. ఆ రోజున ఇంట్లో మాంసాహారం అనేది పొరపాటు కూడా ఉండకూడదు. అమావాస్య అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టము. అమావాస్య గడియలు లక్ష్మీదేవి భూలోకాన సంచరిస్తుంది అని చెప్పేసేసి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఆ రోజున చేతనేనంత వరకు సింపుల్గా సరే లక్ష్మీదేవి ముందర ఒక చిన్న దీపం వెలిగించండి. ఒక చిన్న బెల్లం ముక్క లేదు, ఒక అరటిపండు, ఇలా ఏదో ఒకటి సమర్పించేసి మీరు లక్ష్మీదేవి ముందర దీపం వెలిగించడం వలన మీకు ఉన్నటువంటి ఏదైనా చెడు శక్తులు, ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా దోషాలు ఇలాంటివన్నీ కూడా పోవడానికి ఆ దీపం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. దీపం ఏమిటంటే దరిద్రాన్ని దూరం చేసే చీకటిని తరిమికొట్టి, వెలుగును మన జీవితాల్లోనికి పంచడానికి ఇలా చాలా రకాలుగా దీపం దారిని చూపిస్తుంది. చిన్నలు, పెద్దలు తలస్నానం తప్పనిసరిగా చేయాలి. గోళ్లు కత్తిరించుకోవడం, హెయిర్ కటింగ్ అలాంటివి చేయకూడదు. ఇంట్లో ఆడవారు జుట్టు విరబూసుకొని తిరగడము, పొద్దెక్కి దాకా నిద్ర లేవకుండా ఉండడం, ఇల్లు శుభ్రంగా లేకుండా ఎలా పడితే అలా ఉంచి అని ఇలాంటివి అంటే గడపమీద వాకిట్లో ఉండే అంటే గుమ్మం ఎదురుగా పోనుకోవడం ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే మీకు ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు పరిహారంని ఉదయం పూటగాని లేదా సాయంత్రం పూటైనా సరే మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఆ రోజు మీరు గుమ్మానికి కట్టుకోవడం వలన 1 గంటలోనే మీరు మంచిగా శుభవార్తలు వినడం, మీకున్నటువంటి అప్పటినుంచి ముందు సమస్యలు ఉంటాయి, అలాంటివాన్ని పోవడం, బాగా కలిసి రావడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. చాలా మందిని చూసినట్లయితే అంత కష్టపడినా కూడా మాకు అసలు కలిసి రావట్లేదు, నేనేం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు, ఎంత చేసినా కూడా మాకు కనీసం చిన్న అవసరాలు కూడా మాకు వచ్చే సంపాదననేది సరిపోవడం లేదు, అసలు మాకేంటి ఏంటి కర్మ అని చెప్పేసి చాలా మంది సతమతమవుతుంటారు. ఏదైనా మనం నమ్మకంతో చేస్తేనే అది మనకు సిద్ధిస్తుంది. నమ్మకం లేకుండా చేసినట్లయితే మనకు సిద్ధించదు. ఇంట్లో దరిద్రాలను, దోషాలు తీసేయడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. మనకు ప్రతిదీ కనిపించదు, చెడు కూడా అలాగే మనకు కూడా కనిపించదు. అర్థం ఏంటంటే అలా తరచూ గొడవలు జరగడమే అర్థం. ఇలాంటి చెడును తను కొట్టేయడానికి ఈ అమావాస్య తిథుల్లో చేసేటువంటి పరిహారాలకు పవరనేది ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిహారాలు చేసుకోవడానికి అమావాస్య ఎప్పుడో వస్తుందా అనుకొని చెప్పేసేసి చాలామంది ఎదురు చూస్తుంటారు. రేపు మీరు పొరపాటున కూడా నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. నలుపు అంటే నష్టాలకు, కష్టాలను పెంచడానికి, శనిదోషాలను మన జీవితంలో ఉన్నటువంటి దరిద్రము పెంచడానికి నలుపు రంగు బట్టలు అనేవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఈ పరిహారాలు ఏంటంటే స్వయంగా మన చేతులతో చేసుకునేటువంటి పరిహారాలు కాబట్టే మనకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. కాబట్టి చక్కగా మీరు ఉదయాన్నే స్నానం చేసేసి పరిహారం అనేది చేసుకొని ఇంట్లో కూడా తప్పకుండా ఒక చిన్న దీపాన్ని అయినా సరే మీరు వెలిగించుకోండి. అలా వెలిగించుకోవడం వల్ల ఇంకా మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది.
ఎరుపు రంగు క్లాత్ తీసుకొని ఒక చిన్నది తీసుకోండి. కాకపోతే చినిగిపోయినవి, ఏదైనా కాలినవి ఇటువంటివి మాత్రం పనికిరాదు. ఒక చిన్న కర్చీఫ్ అంతా ఎరుపు రంగు క్లాత్ అయినా మనకి సరిపోతుందన్నమాట. అలా తీసేసుకుని దాంట్లో చిటికెడంత పసుపు కుంకుమ, అక్షింతలు, 1 రూపాయి బిళ్ళ, 4 నల్లగవ్వలు, పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ 1, అలాగే యాలక్కాయలు 1గానే లేదా 2. అలాగే 2 లవంగాలు అన్నిటినీ తీసేసుకొని మనము మూట కట్టుకోవాలి. ఇందులో ఉన్నటువంటి ప్రతీది కూడా చాలా శక్తివంతమైనది, పవిత్రమైనది. ఎరుపు రంగు ఏంటంటే దిష్టిని తీసేయడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. లవంగాలు కష్టాలు తీసేయడానికి, యాలక్కాయలు ఆకుపచ్చ రంగు మన ధనాభివృద్ధికి, పసుపు కుంకుమలు మంగళకరం. అలాగే అక్షింతల అనేవి చాలా శక్తివంతమైనవి, మన కష్టాలను తీసేస్తాయి. పీచు ఉన్న కొబ్బరికాయ దిష్టిని, చెడుని తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరికాయలు ఉన్నటువంటి నీరు ఏమిటంటే అమృతంతో సమానం. అలా కొబ్బరి కాని మన ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల ఇలా మూటలాగా కట్టేసి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఒకవేళ మనకు బాగా కలిసి రావడానికి సిరిసంపదలు మన ఇంట్లోనే ఉండడానికి, లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఇలా ఉన్నటువంటి మూటను మీరే ఇంటి ముందు గుమ్మానికి కట్టడం వలన ఇక అమావాస్య రోజు వచ్చేటటువంటి చెడు, దుష్ట శక్తులు అనేది పొరపాటున మీ ఇంటి గుమ్మాన్ని లోపలికి రాదు. మా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.